ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో నయా ట్రెండ్ కొనసాగుతోంది. బుక్స్ మెయింటైన్ చేస్తున్నాం, బుక్ చేస్తాం జాగ్రత్త అంటూ ప్రతిపక్షాలు హెచ్చరిస్తున్నాయి. ఏపీలో రెడ్ బుక్ పాలనకు జగనన్న 2.0 సర్కార్లో రివెంజ్ ఉంటుందని వైసీపీ అధినేత జగన్ అన్నారు. అయితే ఇప్పుడు ఈ బుక్కుల గోల తెలంగాణకు కూడా పాకింది. తమ కార్యకర్తలను వేధిస్తున్న వారి పేర్లను పింక్ బుక్ లో ఎక్కిస్తామని బీఆర్ఎస్ తెలిపింది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో విపక్షాలు బుక్కులనే ఆయుధాలుగా భావిస్తున్నాయి. ఏపీలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ నేత నారా లోకేష్ రెడ్ బుక్ మెయింటైన్ చేశారు. టీడీపీ కార్యకర్తలను వేధించిన వారి పేర్లను అందులో రాసుకున్నామని, అధికారంలోకి వచ్చాక ఎవరిని వదిలేది లేదంటూ వార్నింగ్ ఇచ్చారు. అయితే రెడ్ బుక్ పాలనలో భాగంగానే తమ నేతలను, కార్యకర్తలను అరెస్ట్ చేస్తున్నారని వైసీపీ ఆరోపిస్తోంది. వల్లభనేని వంశీని కూడా రెడ్ బుక్ కోటాలోనే అరెస్ట్ చేశారని విమర్శించింది. జగనన్న 2.0 సర్కార్లో రెడ్ బుక్ పాలనకు కౌంటర్ ఉంటుందని జగన్ అంటున్నారు. ఇక ఏపీలో రెడ్ బుక్ వర్సెస్ జగనన్న 2.0 మధ్య డైలాగ్ వార్ జరుగుతుంటే ఈ బుక్కుల గొడవ తెలంగాణకు పాకడం చర్చనీయాంశమైంది. కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తోందని, జైళ్లకు పంపుతోందని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. వేధింపులకు గురి చేస్తున్న వారి పేర్లను పింక్ బుక్ లో రాస్తామని ఎమ్మెల్సీ కవిత అన్నారు. ప్రజా సమస్యలపై ట్వీట్ చేసినా, ప్రభుత్వాన్ని ప్రశ్నించినా పోలీసులను పంపించి అరెస్టు చేయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు బీఆర్ఎస్ నేతలు. ఇలా వేధించే వారి లెక్కలన్నీ రాసుకొని లెక్క సెట్ చేస్తామంటున్నారు. ఇక బీఆర్ఎస్ కార్యకర్తలపై అధికారులు ఇష్టారాజ్యంగా అక్రమ కేసులు పెడితే చూస్తూ ఊరుకోబోమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. ఏపీలో రెడ్ బుక్ ఎంత ఫేమస్ అయిందో మనందరికీ తెలిసిందే. ఇప్పుడు తాజాగా తెలంగాణలో పింక్ బుక్ చర్చనీయాంశంగా మారింది. మరి ఈ పింక్ బుక్ లో ఎవరి పేర్లు నమోదు చేస్తారో, మరి ఎలా ఉండబోతోందో రాబోయే రోజుల్లో తెలుస్తుంది.